అందరికీ నమస్కారం అండి. శ్రీమద్ భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము 3వ శ్లోకము. క్లైబ్యం మా స్వగమః పాత నైతత్యయుపపజ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం చక్ష్యోత్తిష్ట పరంతప. క్లైబ్యం మా స్వగమః పాత నైతత్యయుపపజ్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోతిష్ట పరంతప. ఈ శ్లోకంలో కృష్ణుడు అర్జునుడిని పరంతప అంటే శత్రువులను తప్పింపజేసేవాడా, శత్రువుల గుండెల్లో నిద్రపోయేవాడా అని అర్థం. అటువంటి వాడిని ఇలా ఎందుకు ఏడుస్తున్నావు అని వ్యంగ్యంగా అన్నట్టు పరంతప అని సంబోధించాడు. ఓ పరంతప, శత్రువులకు గుండెల్లో గుబులు పుట్టించేవాడా, ఈ పిరికితనం ఏమిటయ్యా? నీలో ఎన్నడూ చూడలేదు, మీ ఇంట వంట లేదు, అసలు ఈ పిరికితనం నీకు ఎలా వచ్చింది? క్షత్రియుడిగా పుట్టిన నీకు ఇలా పిరికితనంతో పారిపోవడం ఉచితమా? నువ్వు అనవసరంగా ఏవేవో ఊహించుకుంటున్నావు, అవన్నీ నిజాలు కావు, నీ ఊహలు అపోహలు మాత్రమే. నా మాట విని నీ హృదయ దౌర్బల్యాన్ని వదిలిపెట్టు, గుండె నిబ్బరంతో ఉండు, నీ కర్తవ్యం నువ్వు నిర్వర్తించు. ఇంకా అలా కూర్చున్నావెందుకు? లే, ధనుర్బాణాలు తీసుకో, యుద్ధానికి సన్నద్ధంకా. అందరూ శంఖాలు పూరిస్తున్నారు, ఇంకా సేపట్లో యుద్ధం మొదలవుతుంది అని సున్నితంగా అర్జునుడిని యుద్ధానికి పూరికొల్పాడు కృష్ణుడు. అర్జునుడికి ఈ మోతాదు సరిపోయినట్టు లేదు, అలాగే కూర్చున్నాడు. తల పైకెత్తాడు. కృష్ణుని వంక చూచి విషాదంతో తన పాట అందుకున్నాడు. జై శ్రీమన్నారాయణ అండి. సర్వేజన సుఖినో భవంతు. మరొక శ్లోకంతో మళ్ళీ కలుద్దామండి.